టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. వరుసగా విజయాలు వస్తున్న తరుణంలో ఒక తప్పటడుగు పడినా కూడా అస్సలకే మోసం వస్తుంది. అందుకే తన ట్రాక్ రికార్డు కాపాడుకునే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నప్పటికీ తదుపరి సినిమా ఏది, అసలు హీరో ఎవరు అనే విషయంలో ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అనిల్ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో లాక్ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా అనిల్ కూడా నెక్స్ట్ సినిమా గురించి మరికొన్ని రోజుల్లోనే చెప్తాను అంటున్నాడు. ఇప్పటికే నెక్స్ట్ సినిమా కోసం ఐడియా కూడా ఓకే అయిపోయిందని, కూర్చొని కథ రాయడమే తరువాయి అంటున్నాడు ఈ దర్శకుడు. ఒక్కసారి కథ సిద్ధమైతే హీరో దొరికేస్తాడు. ముందుగా అనిల్ రావిపూడికి నిర్మాతలు సాహు గారపాటి, వెంకట సతీష్ కిలారుతో సినిమా చేసే కమిట్మెంట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ కథకు న్యాయం చేసే సరైన హీరో కోసం అనిల్ ఇంకా అన్వేషణలోనే ఉన్నాడు. ఈ బ్యానర్ లో సినిమా సెట్ కావాలంటే సరైన హీరో దొరకాల్సిందే. అప్పుడే ఈ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేసే ఆలోచన కూడా బలంగా ఉంది. అయితే ఇక్కడ చిన్న మెలిక కూడా ఉంది. వెంకటేష్ కంటే పెద్ద స్టార్ ఎవరైనా అందుబాటులోకి వస్తే ఆ పెద్ద హీరోతో సినిమా ముందుగా మొదలవుతుంది. అలా కుదరని పక్షంలో వెంకటేష్ తోనే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ మళ్లీ జత కట్టాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ బాలయ్య 2026 వరకు ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా అనిల్ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన అనిల్, పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ఖాళీగా ఉండి తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు వెంకటేష్, రానా హీరోలుగా మల్టీ స్టారర్ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నాడు అనిల్. పైగా ఇప్పటికే ఇండస్ట్రీలో నిర్మాత అద్దరిపోద్ది సంక్రాంతి అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. ఇది అనిల్ రావిపూడి కోసమే అనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. మొత్తానికి అనిల్ రావిపూడి చేతిలో పలు ఆప్షన్లు ఉన్నా ఏ ప్రాజెక్టు ముందుగా మొదలవుతుందనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అటు సీక్వెల్, ఇటు కొత్త హీరోల వేట, మరోవైపు పవన్ కళ్యాణ్ వంటి భారీ స్టార్ తో సినిమా, ఇలా ఏది ఫైనల్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.